కర్మ అంటే చర్య లేదా క్రియ. వేద శాస్త్రాలలో కర్మకు ప్రత్యేకమైన పాత్ర ఉంది. ఇది ప్రతి జీవి జీవన గమ్యం మరియు ఫలితాలను నిర్ణయిస్తుంది. కర్మ యొక్క రకాలు: 1. సత్కర్మ, గుడ్ యాక్షన్స్, ధర్మానుసారంగా చేసిన క్రియలు శుభఫలితాలను ఇస్తాయి, ఉదాహరణకు సుఖం, సమృద్ధి. 2. దుష్కర్మ, బ్యాడ్ యాక్షన్స్, అధర్మానికి కారణమయ్యే చర్యలు దుష్ఫలితాలను, కష్టాలను కలిగిస్తాయి. 3. అకర్మ, ఇన్యాక్షన్, ఫలాపేక్ష లేకుండా భగవంతుని సేవగా చేసిన క్రియలు. ఈ కర్మలు పాపం లేదా పుణ్యం నుండి విముక్తిని ఇస్తాయి. కర్మ సిద్ధాంతం: 1. ప్రతి చర్యకు ఒక ఫలితం ఉంటుంది. 2. మనం చేసిన కర్మలు ప్రస్తుతం లేదా భవిష్యత్తులో ఫలితాన్ని ఇస్తాయి. 3. కర్మ అనేది పునర్జన్మ యొక్క మూలం. సద్గుణాలు లేదా దుష్ప్రవర్తనల ఆధారంగా మన కొత్త శరీరం ఏర్పడుతుంది. కర్మయోగం: భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని ఉపదేశించారు. కర్మ చేయడం అనివార్యం, కానీ ఫలంపై ఆసక్తి లేకుండా భగవంతునికి అర్పించాలి. ఇది మనకు మోక్షం లేదా కర్మ బంధనాల నుండి విముక్తిని ఇస్తుంది. సారాంశం ఏమనగా, కర్మ అనేది మన జీవన విధానం మరియు ఆధ్యాత్మిక ప్రగతికి కీలకమైనది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.